సాంగ్ ఫస్ట్ సాంగ్ చూసారు కదా, అది తను నాకు పరిచయం లేకముందు స్టార్టింగ్ లో చేసిన సాంగ్. సో నేను తనకి మరి ముద్దు పెడుతుంటే ఏమీ కొట్టలేదు. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ కావ్య, కొట్టినందుకు. సో ఇందాక కార్లో వచ్చేటప్పుడు, సో అప్పుడు నువ్వు నాకు తెలియదు కదా, సో నువ్వు కొడతావని భయం వేసింది నాకు, కొట్టినందుకు థ్యాంక్ యూ అని చెప్పి. లేదు నేను చాలా మంచిదాన్ని హరీష్, అలా చేయను అని చెప్పి. సో యా సో సో ఈ సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ కూడా అలాగే చాలా చాలా బాగా చేశారు. మీకు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఉంటుంది, మీరు ట్రైలర్లో చూస్తారు. ట్రైలర్లో లాస్ట్ ఫ్రేమ్ బ్రహ్మానందం గారిది. సో ట్రైలర్ కోసం చూడండి, సినిమా కూడా దానికి మించి ఉంటుంది. బై ద వే మీకు చెప్దాం అనుకున్నాను, సో చాలా సినిమాలు ట్రైలర్ చాలా బాగుంటుంది, సినిమాకి వెళ్తే ట్రైలర్లో ఏముందో అదే ఉంటుంది. మన సినిమాలో ట్రైలర్లో ఏముందో దానికి 100 రెట్లు బాగుంటుంది. సో నవ్వుతూనే ఉంటారు సినిమా. సో మంచి స్టోరీ కూడా, అలాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5 సాంగ్లు బాగుంటాయి. మీరు 2 సాంగ్స్ చూశారు, ఇంకొక 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. మీకు ఇంకొక స్పెషల్ సాంగ్ కూడా ఉంది, అది సో నెక్స్ట్ సాంగ్ మోస్ట్ లైక్లీ వరంగల్లో రిలీజ్ చేస్తున్నాం, తెలంగాణ వాళ్ళ కోసం. తెలంగాణ భాషలో ఉంటుంది ఆ సాంగ్. సో యా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ రిసెప్షన్ అండ్ ఆల్. సో చాలా కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. సో అన్ని సాంగ్స్ ప్రతి ఫంక్షన్ ఇక్కడే పెట్టుకోవాలన్నంత బాగా ఉంది నాకు. నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా చేశారు. I will never forget this love. I'll always have you in my mind. Thank you so much, all of you. Means a lot. Please watch the movie, and it is my promise that it's going to be amazing. నాకు చాలా సిగ్గు ఎక్కువ మామూలుగా. సో కాదు. సో నన్ను చాలా మంది అడుగుతారు, నీకు సిగ్గు కదా, నువ్వు ఎలా చేస్తావా సినిమాలో యాక్టింగ్? కాదు సీక్రెట్ చెప్తున్నా, సీక్రెట్ కాదు. సినిమాలో క్యారెక్టర్ హరీష్ కాదు, వాడెవరో వాడు చేశాడు, నేను చేయను, నాకు సంబంధం లేదు. సో ఇక్కడ నేను చేయలేను. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలాగ్ అంట, శ్రీనివాస్ గారు ఏంటండి డైలాగ్? ఏం డైలాగ్ అది? సార్ మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, రేషన్ కార్డులో కిలో బియ్యం తగ్గితేనే ఊరుకోం. అలాంటిది మీరు మా ఇంటికి వచ్చారు కదా అని ఊరుకుంటే మా ఇంట్లో వాళ్ళ జోలికి వచ్చారు. మా ఇంట్లో వాళ్ళ జరిగి పోల్స్తే నరికి నడి రోడ్డు మీద పాతిస్తా. ఎవడ్రా వాడు? బుల్డోజరా డైనోసారా? రమ్మను వాడిని. ఎస్కాట్తో షిప్లో వచ్చినా సరే, ఫైరింగ్ చేస్తూ ఫైటర్ జెట్లో వచ్చినా సరే, "24/7 ఎడిషనల్ డైలాగ్ 365 days నేను రెడీ. నాతో పాటు కేఎల్ యూనివర్సిటీ కూడా రెడీ." Amazing. So sweet of you, Harish garu. So sweet of you. I request Kavya Thapar garu to please join the stage for a selfie picture.